యాక్చువల్‌గా ఈ నిద్ర ఒక రోజు పోకపోతే ఏమవుతుంది? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా పెంచుకుంటూ పోతే మన శరీరంలో వచ్చే మార్పులేంటి? మీరు ఫస్ట్ డే, సెకండ్ డే అట్లా నిద్ర తక్కువ చేస్తా పోతే వాళ్ళలో ఇంక్రీజ్డ్ యాంగర్, ఇంక్రీజ్డ్ ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అది కాకుండా వాళ్ళని ఇంకా అలానే ప్రొలాంగ్ చేస్తూ పోతుంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది కదా, ఆ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేసి దాని రెస్పాన్స్ ఉంటుంది అనమాట. దెర్ ఇస్ ఎ గుడ్ రెస్పాన్స్ విచ్ ప్రివెంట్స్ ఫ్లూ డౌన్ ద లైన్. ఆ రెస్పాన్స్ ని కనుక చూస్తే ఎవరిలో అయితే తక్కువ స్లీప్ వచ్చిన వాళ్ళల్లో ఆ రెస్పాన్స్ మినిమైజ్ అయిపోతుంది. సో వాట్ దట్ బేసికలీ మీన్స్ ఇస్ దే ఆర్ అట్ ఏ ఇంక్రీస్ రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్. ఇన్ అడిషన్ దాన్ని మీరు ఇంకా ప్రొలాంగ్ చేస్తే వాళ్ళల్లో ఈ గ్లూకోజ్ టాలరెన్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.